సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాస్తు అంటే ఏంటి అనేది ఆ విషయం తెలిసిపోయింది. ఫండమెంటల్స్, కొంతమందికి అయితే ఫండమెంటల్స్ కంటే కొంచెం ఎక్కువే తెలుసు. అంటే మొత్తం అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అవుతే నేను ఎప్పుడైతే వాస్తు చెప్పడం మొదలు పెట్టానో జనాలకి, అసలు అప్పుడు ఎవరికి ఏం తెలియదు. వాస్తు అంటే ఏంటి అని ఎగతాళి చేసేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు మన పూర్వీకులకి అందరికీ తెలుసు. అప్పుడు తర్వాత మధ్యకాలంలో కొంచెం కనుమరుగైపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు పాటిస్తున్నారు. అంటే ఊరికే హిందూసే కాకుండా అన్య మతస్థులు కూడా చక్కగా పాటిస్తున్నారు. అంటే ఇండియాలో ఊరికే ఏపీలో వాస్తు ఎక్కువ ఉందా లేకపోతే బయట కూడా ఉందా అని కొంతమందికి సందేహం. ప్రతి ఒక్కరికి కూడా త్రూఅవుట్ వరల్డ్ అవేర్నెస్ క్రియేట్ అని చెప్పచ్చు. కాకపోతే కొంచెం తెలుగు వాళ్ళు, కొంచెం ఇండియన్స్ ఎక్కువ పాటిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళ కొంచెం అవేర్నెస్ లేదు. ఇంకా అవేర్నెస్ అంటే క్రియేట్ అవుతే ప్రతి ఒక్కరు పాటిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బాగుపడాలని ఆశ ఉంటుంది. అందరు కష్టపడుతూ ఉంటారు కూడా. కానీ ఒక వాస్తు అని ఒక శాస్త్రం ఉంది. దాన్ని పాటిస్తే కష్టానికి తోడుగా ఉంటే అది ఇంకా రిజల్ట్ బాగుంటుంది అని తెలియాలి. సో మన వరకు అయితే కొంచెం తెలుగు వాళ్ళు ఎక్కువ పాటిస్తున్నారు. నార్త్ ఇండియన్స్ అయితే కొంచెం వాళ్ళు కూడా పాటిస్తున్నారు, కానీ మరి మన ఆంధ్రాలో ఉన్నంత డెప్త్గా కాదు. వాళ్ళకు ఒకటేం తెలుసు అంటే తూర్పు డోర్, ఉత్తరం డోర్ అంతే. కానీ తూర్పులో ఉచ్చ స్థానంలో ఉందా లేకపోతే ఉత్తరంలో ఉచ్చ స్థానంలో ఉందా కాదు. తూర్పులో డోర్ ఉంటే ఓకే ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఉత్తరంలో డోర్ ఉంటే ఓకే నార్త్ ఫేసింగ్ హౌస్ అని అలా తీసేసుకుంటూ ఉంటారు. కానీ ఉత్తరంలో ఉన్నది నీచ స్థానంలో ఉత్తరం వాయువ్యంలో ఉందా లేకపోతే తూర్పులో నీచ స్థానమైన తూర్పు ఆగ్నేయంలో ఉందా అనేది అంత ఇంకా అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ అవ్వలేదని చెప్పచ్చు. ఎందుకంటే నేను తీసుకెళ్తుంటారు కదా, నేను చూస్తుంటాను. చెప్పేంతవరకు వాళ్ళకి తెలియదు పాపం. ఇంకా చాలా అవేర్నెస్ క్రియేట్ కావాలి ఇంకా అక్కడ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్గా వాస్తు తెలిసిన వాళ్ళు కూడా మన దగ్గర ఏం చేస్తుంటారంటే స్థలం కొనుక్కున్నాక లేకపోతే కట్టుకున్నాము, ఇప్పుడు వాస్తు దోషం ఉందని తెలిసాక కొంతమంది ఏమో కొనేప్పుడు ప్లాట్ చూస్తారు. ప్లాట్ కొనేప్పుడు సర్లే కొన్ని మూలలు పెరిగి ఉన్నాయి, కట్టుకునేప్పుడు సరి చేసుకుందాంలే అని తీసేసుకుంటారు. కొంచెం తక్కువ రేటుగా వస్తుంది. ఇప్పుడేం ఇల్లు కట్టుకోం కదా, ఊరికే ఇన్వెస్ట్మెంటే కదా, తీసుకొని అలా వదిలేస్తాం. ఆ ఏరియా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు సరి చేసుకుని కట్టుకోవచ్చులే అని అలా వదిలేస్తుంటారు. కానీ ఒకటి అంతుపట్టని విషయం ఏంటంటే ఒక ప్లాట్ దోషపూరితమైన ప్లాట్ కొనుక్కోగానే దాని ఎఫెక్ట్ మనకు స్టార్ట్ అవుతుంది. దాని ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అది తూర్పు ఆగ్నేయం పెరిగింది అనుకోండి, లేదా ఉత్తర వాయువ్యం పెరిగిన ప్లాట్ అనుకోండి, దాని ప్రభావం తప్పకుండా మన పైన ఉంటుంది. అంటే ఉన్న ఇల్లు వాస్తుపరంగా బాగుంది అనుకుంటే 100% బాగుంటే అది ఎంత పర్సంటేజ్ అంత డిఫెక్ట్ ఉందో అంత ఇక్కడి నుంచి మైనస్ అయిపోయి దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కొనుక్కునేప్పుడు మంచి ప్లాట్ కొనుక్కోవడమే ఉత్తమం. లేకపోతే కొనుక్కున్నా ఇమ్మీడియట్గా దాన్ని సరి చేసుకోవాలి. జామెట్రికల్ కరెక్షనే కదా, స్క్వేర్గా లేకపోతే రెక్టాంగిల్ చేసుకోవాలి. ఏ మూలలు పెరుగున్నా వదిలేసి సరి చేసుకోవాలి. సో కొంతమంది కట్టుకునేప్పుడు ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకున్నాం, దోషంగా ఉందని తెలిసింది, సరే ఇప్పుడు మనకేదో అనుకుందాం, ఉదాహరణకి ఒక దక్షిణ నైరుతి పెరిగింది అనుకుందాం మనం ఉన్న ప్లాట్కి. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలని తెలుసు. నైరుతి కరెక్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు దక్షిణ నైరుతి పెరుగుంటే దాని ప్రభావం ఆడపిల్లల పైన చూపిస్తుంది, వాళ్ళ హెల్త్ చెడిపోతుంది, డబ్బు పైన ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఇంకా ప్రాబ్లంగా ఉంటుంది. ఆడవాళ్ళు మొండిగా ఉంటారు, పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం, సంతానం కలగడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడవాళ్ళ పైన ఎక్కువ చూపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా. సో ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. సరి చేస్తారు. కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాన్ని సరి చేయడం అంటే 90 డిగ్రీస్గా చేసేసి ఇంకొక కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఆ ఎక్కువ ఉన్న స్థలాన్ని వదిలేయాలి. అంటే మధ్యలో ఇప్పుడు పాత కాంపౌండ్ వాళ్ళు మనం కొత్త సరి చేసుకొని కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళ మధ్యలో స్థలం మిగిలిపోతుంది. దాని అలా నో మ్యాన్స్ ల్యాండ్గా వదిలేయాలి. లేదా మన దక్షిణంలో ఉన్నవాడికి వదిలేయాలి. అంటే మన దక్షిణ నైరుతి మనకు పెరిగితే మన దక్షిణంలో ఉన్నవాడికి ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది, అలాంటి పెరిగే ఉంటుంది. లేదా వాళ్ళు కట్టుకునేప్పుడు కొంచెం ఉత్తర ఈశాన్యం పెంచి దక్షిణ నైరుతి కొంచెం లోపలికి అన్నారనుకోండి, ఉత్తర వాయువ్యాన్ని, మనకు దక్షిణ నైరుతి పెరుగుతుంది. అలా పెరగకూడదు, కానీ కొంతమంది అలా చేస్తుంటారు.
వాళ్ళు ఉత్తర ఈశాన్యం పెంచుకోగానే ఇటు పక్క ఉత్తరంలో ఉన్న నేబర్కి దక్షిణ నైరుతి పెరిగిపోతుంది. అదే అయితే కొంచెం అలా పెంచుకున్నారనుకోండి, ఒక 2-3 అంగుళాలు ఏదో ఉంటుంది, కాబట్టి మనం సరి చేసుకుంటే సరిపోద్ది. కానీ కొన్ని ప్లాట్లు ఎలా ఉంటాయంటే దక్షిణ నైరుతి బాగా పెరిగి ఉంటుంది, మధ్యలో సరి చేసుకున్నాక మధ్యలో స్థలం అలా ఉండిపోతుంది, నో మ్యాన్స్ ల్యాండ్. ఇంత డబ్బులు పెట్టుకున్నా, ఇప్పుడు చాలా రేటు కదా ల్యాండ్ దొరకడమే కష్టం. స్థలం ఇంత డబ్బులు పోసుకున్నా ఊరికే స్థలం ఎలా వదిలేస్తాం మనం, పక్కవాడికి ఎలా ఇస్తాం? సరే మనమే కాంపౌండ్ వాల్ కట్టేసుకున్న తర్వాత అందులో మొక్కలు ఏదో చేద్దాం, చిన్నగా కూరగాయలు పెంచుకోవడానికి ఒక చిన్న గేట్ పెట్టుకుందాం దాంట్లో, కానీ అలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనం సరి చేసిన ఫలితం కూడా దక్కదు, దాని ఉపయోగం ఉండదు ఇంకా. ఎందుకంటే మనం దాంట్లోకి అది వాడుతున్నాం కాబట్టి దక్షిణ నైరుతి సరి చేసిన ఫలితం పొందలేం. చిన్న గేటు పెట్టుకొని అందులోకి వెళ్ళడం వల్ల సంపూర్ణ ఫలితాలు రావు. దాంతో మేము సపరేట్ చేసామండి అయినా మాకు బాధలు తప్పట్లేదని కొంతమంది అలా వాపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరి చేసిన తర్వాత మిగిలిన స్థలాన్ని అలా వదిలేయాలి, నో మ్యాన్స్ ల్యాండ్, ఎవరికి చెందదు, అలా వదిలేయాలి. అక్కడ ఏదో అతను వెనకాల ఉన్నవాడు తీసుకుంటే సరే వదిలేయాలి, సరే డబ్బు తీసుకున్నా అతను ఇస్తే తీసుకోవాలి, లేకపోతే ఊరికే వదిలేస్తే మంచిది, అతను కలిసి వస్తుంది. కానీ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను ఒక 10-15 ఇయర్స్గా, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అదేంటంటే ఇలా ఇప్పుడు మనం వదిలేసుకోం, సరే నిజంగానే ఇంత డబ్బులు పెట్టుకున్నా వదిలేసుకోవడం కష్టం. అప్పుడు ఏం చేయాలంటే గేటు పెట్టుకోకూడదు, దానికి దక్షిణంలో ఎక్కడో మధ్యలో ఒక ఇనుప ఫ్యాబ్రికేటెడ్ మెట్లు వేసుకోవాలి. అది పశ్చిమాన్ని చూస్తే ఎక్కి ఆ కాంపౌండ్ వాల్ హైట్ ఎంత ఉంటుంది, 4 or 5 feet 6 feet ఎంత కట్టుకుంటాం కదా దక్షిణం కూడా కాబట్టి, ఆ పైకి ఎక్కి అక్కడి నుంచి చిన్న ల్యాండింగ్ లాగా చేసుకొని మళ్ళీ మనం తూర్పు చూస్తూ ఆ పక్క ల్యాండ్లోకి దిగాలి. మళ్ళీ చెప్తాను ఏంటంటే ఎక్కడో దక్షిణం మధ్యలో వదిలేసిన ల్యాండ్కి, అంటే మనం ఇప్పుడు సరి చేసుకున్నాక మన ఇంట్లో నుంచి దక్షిణ ఖాళీ స్థలంలో దక్షిణం మధ్యలో ఫ్యాబ్రికేటెడ్ మెట్లు వేసుకోవాలి ఇనుపై. పశ్చిమాన్ని చూస్తూ పై కాంపౌండ్ వాళ్ళ హైట్ వరకు వెళ్ళి అక్కడ చిన్నగా ల్యాండింగ్లా ఏర్పాటు చేసుకొని తూర్పును చూస్తూ ఆ వదిలేసిన స్థలంలోకి దిగి అందులో కూరగాయలు ఏదో పెట్టుకుంటే అప్పుడు సంపూర్ణ ఫలితాలు వస్తున్నాయి. నేను చాలామందికి చేశాను, ఇది నిజంగానే వదులుకోలేరు కాబట్టి ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేసి చూస్తే చాలామంది సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక కొత్త మార్గం అనొచ్చు, ఒక కొత్త ఇన్వెన్షన్. అలా చేసి చూసాను, మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ లేదు నేను అలా పెట్టుకోను, చిన్న గేట్ పెట్టుకుంటానంటే మాత్రం కష్టాలు తప్పవు, సరి చేసిన సంపూర్ణ ఫలితాలు ఉండవు. సాయి రక్ష.